గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః, గౌరీపరాంబికాదేవ్యై నమో నమః. అయితే స్త్రీలు ఖచ్చితంగా ఈ ఉండ్రాళ్ళ తద్దిని ఆచరించాలి. కారణం ఏంటంటే వివాహం కాని స్త్రీలైతే వివాహం అవ్వడానికి, వివాహం అయిన స్త్రీలకి సంతానం కలగడానికి, సంతానం ఉన్న స్త్రీలు సంతానానికి ఆయుష్మంతులు అవ్వడానికి, సంతానం వృద్ధిలోకి రావడానికి, అలాగే తన భర్త దీర్ఘ సౌమంగళ్యత్వం కోసం, సకల సౌభాగ్యాలు కలగడం కోసం ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించే వ్రతమే ఈ ఉండ్రాళ్ళ తద్ది వ్రతం. అయితే ఈ ఉండ్రాళ్ళ తద్ది వ్రతం ఎలా చేసుకోవాలో మీకు పూర్తి వీడియోలు చక్కగా ఇప్పుడు తయారు చేయడం జరిగింది కాబట్టి అసాధ్యము తల్లి ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో మీరు ఈ రకంగా ఉండ్రాళ్ళ తద్ది వ్రతం చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రవలసిందిగా తెలియజేస్తూ, అయితే నా కోసం మీరు చేయవలసిన చిన్న సహకారం ఏంటంటే ముందుగానే ఒక్కసారి కింద కామెంట్లో ఒక్కసారి జై గౌరీదేవ్యై నమః లేదా గౌరీదేవ్యై నమః అని ఒక్కసారి కామెంట్ పెట్టండి. పెట్టి ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి. ఈ రెండు చేసిన తరువాత వీడియో చూడడం ప్రారంభం చేయండి. ఇది మీరు నా కోసం చేయవలసినటువంటి చిన్న సహకారం. కాబట్టి నా కోసం ఆ సహకారం చేయవలసిందిగా ముందుగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఇప్పుడు మనం చక్కగా పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా నేను ఈ పూజకు కావాల్సినటువంటి సామాగ్రి నేను చెబుతాను. అది ముందర మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ ప్రారంభం చేసుకోవచ్చు. ముందుగా శివపార్వతులు ఉన్నటువంటి ఏదైనా ఫోటో ఉంటే, చిత్రపటం ఉంటే కనుక ఇలాంటి ఫోటో పెట్టుకుని కాస్త దానికి పూలమాల లాంటిది ఏదైనా వేసి ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే దీపారాధన కుంది అంటే ఆవునై వేసి కనీసం 3 ఒత్తులు వేయండి. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు. ఈ రకంగా దీపారాధన సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే ఇంకొక చెంబుతోటి కూడా నీళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే ఆ చెంబులో నీళ్ళు ఎంగిలి నీళ్ళు అవుతాయి కాబట్టి ఆచమనం చేస్తాం కాబట్టి అవి మనకు పూజలో వాడకూడదు. అందుకని ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. అలాగే కాస్త పసుపు అక్షతలు కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి. గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. పంచామృతాలు లేదా ఆవు పాలు ఈ రకంగా ఒక గ్లాసులో పెట్టి సిద్ధం చేసుకోండి. కాస్త బెల్లం ముక్క కూడా పెట్టుకోండి. అలాగే తాంబూలాలు 2 తాంబూలాలు పెట్టుకోండి. ఒకటి విఘ్నేశ్వర పూజలో, ఒకటి అమ్మవారి పూజలో ఉండేలా 2 తాంబూలాలు పెట్టుకోండి. అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, అగ్గిపెట్టి, హారత కర్పూరం బిళ్ళలు, అలాగే గంట వాయించడానికి గంట, అలాగే ఒక 4 అగరవత్తులు పెట్టుకోండి. అగరవత్తులు స్టాండ్ కూడా పెట్టుకోండి. కైవత్తి అంటే ఏంటి, ఏమీ లేదు, ఒక అగరబత్తికి ఈ రకంగా పత్తి చుట్టి సిద్ధం చేసుకోండి. ఎందుకంటే మనం అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదు. అంచేత ముందుగా ఈ కైవత్తిని వెలిగించి దీనితో దీపారాధన చేస్తాం అనమాట. కాబట్టి ఒక అగరబత్తికి ఇలా పత్తి చుట్టి నెయ్యిలో తడిపి సిద్ధం చేసుకోండి. ఇది కైవత్తి అంటారు. అలాగే గౌరీదేవి, మీ ఇంట్లో గౌరీదేవి ఉందనుకోండి, ఆ గౌరీదేవి పెట్టుకోండి. గౌరీదేవి లేదనుకోండి, పసుపుతో ఇలా గౌరీదేవిలా తయారు చేయొచ్చు. ఇంత పెద్ద దక్కలేదు, చిన్న చేసినా పర్వాలేదు. అలాగే విఘ్నేశ్వర పూజకి ఇలా పల్లెల్లో బియ్యం పెట్టుకోండి, బియ్యం సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా ఉండ్రాళ్ళు నైవేద్యానికి, అమ్మవారి నైవేద్యానికి, తర్వాత వాయనాలకేమో వాయనాలకు విడిగా పెట్టుకోండి. అమ్మవారి నైవేద్యానికి మాత్రం ఒక 5 ఉండ్రాలు పెట్టుకోండి ఈ రకంగా. అలాగే కసిన్ని అరటిపళ్ళు, అలాగే ఏదైనా పళ్ళు ఉంటే పళ్ళు, అలాగే ఒక కొబ్బరికాయ, అలాగే విడిగా కొన్ని తమలపాకులు సిద్ధం చేసుకోండి. కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గుఠంను, అలాగే ఇలాంటిది ఏదైనా సరే కాస్త కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి గిన్నె, అలాగే విడి పువ్వులు ఏదైనా సరే విడి పువ్వులు, ఈ రకంగా విడి పువ్వులు సిద్ధం చేసుకోండి. ఈ సామాన్లు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్కలేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోండి. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ పసుపు వినాయకుడిని తీసుకెళ్ళి బియ్యం పళ్ళెలో పెట్టుకోండి. ఇలాగ ముచ్చికి మీ వైపు ఉండాలన్నమాట. అలా పెట్టుకుని ఈసారి ఆ యొక్క గణపతికి కుంకుమ బొట్టు పెట్టమ్మా. పైన ఇలా 3 చోట్ల కుంకుమ బొట్టు పెట్టండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఈసారి దీపారాధన చెయ్యండి. ముందుగా కైవత్తి తీసుకుని అగ్గిపెట్టుతో ముందర కైవత్తిని వెలిగించండి. వెలిగించమ్మా. ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నం నిరుతిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం వండినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ. దూరంగా పాడేయండి. అది దీంతో వెలిగించండి. భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా దీపాన్ని వెలిగించండి. సాధ్యం త్రివర్త సంయుక్తం వండినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ. భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఈసారి దీపారాధన చేసిన తరువాత దీపానికి, దీపం కుందికి కాస్త గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయై నమో నమః. అలంకరణం కృత్వా గంధం పరికల్పయామి.
హరిద్రం పరికల్పయామి, కుంకుమ కూడా బొట్టు పెట్టండి. హరిద్రం పరికల్పయామి. అలాగే ఒక పుష్పం కూడా దీపం కుంది దగ్గర వేసి నమస్కారం చేయండి. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి చక్కగా ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్ళు చేతులు పోసుకుని తాగండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. సారి ఆచమనం చేసిన చెంబు ఉంది కదా, ఇది తీసేసి పక్కన పెట్టేసుకుని ఇందులో ఉండే ఉద్ధరణ తీసి ఈ చెంబులో వేసుకోండి. దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి. మనం దీంతో పూజ అంతా వాడతాం అనమాట. గంధం ఇలా పెట్టేసుకోండి. ఈసారి ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వర్ష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి కొంచెం కొంచెం అక్షతలు ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమా మహేశ్వరాభ్యా నమః, వాణి హిరణ్యగర్భాభ్యా నమః, ఓం శచీ పురంధరాభ్యా నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్త అస్తు ప్రాణానాయమ్య. సరే 2 అక్షతలు ఇలా ఎడమ పక్కకి వేసేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇప్పుడు మేము ఏ సంవత్సరం అయితే ఈ వీడియో చేస్తున్నామో ఆ సంవత్సరం పేరు చెప్తున్నాం. మీరు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే కృష్ణపక్షే తృతీయాయాం వాసరః వాసరస్తు. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు ఆదివారమా సోమవారమా మంగళవారమా ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఈసారి మీరు మీ గోత్రాలు మీ పేర్లు చెప్పుకోండి. మీరు కూడా మీ గోత్రాల పేర్లు మనసులో చెప్పుకోండి అమ్మా. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్రే సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ సిద్ధ్యర్థం గౌరీదేవత అనుగ్రహత సిద్ధ్యర్థం యథాశక్తి ఉండ్రాళ్ల తద్ది వ్రతాఖ్యై శుభకర్మణి గౌరీ పూజ శుభకర్మణి ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఈసారి ఉంగరం వెళ్తూ నీకు ముట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హయధర్వణః అంగే చ సహితా సర్వే కలశ అంబుసమాశ్రితాః. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి కలశలో ఏం చేస్తారంటే ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని గంధంలో ముంచి అక్షతలలో ముంచి ఆ చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాఛాద్య చేయి మూత వేయండి. అలాగా
హస్తేనాచ్ఛాద్య ఓమా కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శేనోవర్మవిగా ఆహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపో వా యుదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యోజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువ స్వరాప ఓం. ఈసారి ఆ పుష్పంతో అందులో శ్రీకారం చుట్టండి కలశలో. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురుతక్షయకారకాహ కలశోధకేన ఆ నీళ్లు దేవుడి మీద చల్లండి. దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య చాలు. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమ్నమతే మృళయ ఆనస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానోపయదే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్రపరివార సమేతం మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి. అలా గణపతి దగ్గర వేసేసేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ మమ అనుకోండి. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ధ్యానం మళ్ళా పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి వేసేసేయండి. 2 అక్షతలు వేయండి. అవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఆవు పాలు నీళ్లు చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోపశివతమోరసస్తస్య భాజయితే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః శ్రీ మహాగణాధిపతి నమః. శుద్ధోదక గోక్షేరక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సార్ అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర ఆ సవసనాంజరుషాభిదేను సుదుగా ఆ పూయమా ఆనః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వ ఆన్ రథినో ఓ దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి వేసేసేయండి. మళ్ళీ అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం క్షుప్పిభాష ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవేతార్థం అక్షతాన్ని సమర్పయామి వేసేసేయండి. సరే పుష్పాన్ని గంధంలో ముంచి ఆ గణపతి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధరాదర్శ నిత్యపుష్టాంకరేషిణి ముచికి తీసేయండి. ఈశ్వరీయం సర్వభూతానాం తామిహపయశ్రియం శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనైతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హరదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఆభరణాధమనకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ కొంచెం కొంచెం అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి. అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో మేము రాసి చూసి ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు ఉంటారు, వేద పండితులు, వాళ్ళతోటే మా పీఠంలో ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మేము చేయించి దానికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి పూజలు, హోమాలు కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే జాతకం తెలుసుకోవాలన్నా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు అగరబత్తుల పొగ చూపించండి గణపతికి. వనస్పత్యుర్భవ ఏర్దవ్యేనాడ గంధేషు సంయుతః ఆగ్రయ సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్త సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాంనరక అద్ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి.
ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం, ఈసారి ఒక తమలపాకుని వినాయకుడి యొక్క కుడి పక్కన పెట్టుకోండి. కుడి పక్కన వేసుకుని బెల్లం ముక్క ఉంది కదా, ఈ బెల్లం ముక్కని ఈ ఆకులో పెట్టుకుని ఒక 2 అరటిపళ్ళు తీసుకోండి. 2 అరటిపళ్ళు కూడా గణపతి దగ్గర పెట్టి కొంచెం తొక్క గిల్లి ఈసారి ఆ బెల్లం ముక్క మీద ఆ అరటిపళ్ళ మీద నీళ్లు జల్లండి పుష్పంతో. ఓం ప్రోక్ష్య పరిశిక్ష్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతియ నమః. అవసరార్థం నారికేళ సైత్ గుడోపహార నైవేద్యం సమర్పయామి. 5 సార్లు గణపతికి అదే పుష్పంతో చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి తాంబూలం ఉన్నాయి కదా, ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. ఇక్కడ పూగి ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యదాం. శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం, ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి అలాగా. గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రేర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసగం సృజామసి. సంతత శ్రేరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. ఇలా ఇచ్చేసేయండి. ఒక నేల చుక్క జల్లి కళ్ళకెత్తుకోండి. హర హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షు సరిషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అలా వేసేయండి వినాయకుడి దగ్గర. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. సరే 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్సుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నోపరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈసారి ఓ పుష్పం తలలో పెట్టుకోండి. మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వకం హరతో మే పాపం దౌర్వాదు స్వప్రనాశని. ఈసారి బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః స్థాన ధర్మాణి ప్రథమాన్యాసన్ను తేహనాకం మహిమాన సజందే యత్ర పూర్వే స అధ్యాసంత దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇక్కడతోటి విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పసుపు వినాయకుడిని తీసి ఇక్కడ గౌరీదేవి ఉంది కదా, గౌరీదేవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బియ్యం పళ్ళె ఉంది కదా, బియ్యం పళ్ళెని తీసేసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని ఏం చేయాలంటే మీ ఇంటి పురోహితులకు కానీ లేదా ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఆలయంలో అర్చకులు ఉంటే అర్చకులు కానీ ఇచ్చేయండి. అదే ఇతర దేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బియ్యాన్ని పులిహార కింద కానీ పరవాణం కింద కానీ వండేసి ఎవరికైనా భక్తులకు పంచిపెట్టండి. మీరు వాడుకోకూడదు అనమాట, పక్కన పెట్టేసుకోండి. ఈసారి ఈ గౌరీదేవిని ఇలా మధ్యగా పెట్టుకోండి. మధ్యగా పెట్టుకుని ఈసారి 2 అక్షతల మళ్ళా వీపు వెనకాలకి వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓ మంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగే మళ్ళా మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకున్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే కృష్ణపక్షే తృతీయాయాం వాసరస్తు. ఇందాకట్లాగే మళ్ళా మీరు ఏ వారం అయితే పూజ చేసుకుంటున్నారో ఆదివారం అయితే ఆదివారం, సోమవారం అయితే సోమవారం, ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళీ ఇందాకట్లాగా మీ గోత్రాల పేర్లు చెప్పుకోండి. అమ్మ మీరు కూడా మీ గోత్రాల పేరు మనసులో చెప్పుకోండి.
గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పుకోండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్య సిద్ధ్యర్థం మమ సత్సంతాన సకల సౌభాగ్యత సిద్ధ్యర్థం ఉండ్రాళ్ళ తద్ది మహాపర్వణి పుణ్యకాలే శ్రీ గౌరీపరాంబిక దేవత ప్రీత్యర్థం గౌరీపరాంబిక దేవత పూజాం కరిష్యే. ఉంగరవేలుతో నేను ముట్టుకోండి. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః ధ్యాయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం తీసి నమస్కారం చేయండి. ఓం తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామ సంపురుషాణహం గౌరీపరాంబికాదేవ్యే నమో నమః నవరత్న ఖచ్చిత సింహాసన సమర్పయామి. వేసేసేయండి. ఈసారి ఈ ఉద్ధరణతో నీళ్లు తీసుకుని అమ్మవారికి ఇలా చూపించి ఇలా పళ్ళెలు వదిలిపెట్టండి. శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీ ముఫప్పయ శ్రీర్మాదేవీ చుషతాం గౌరీపరాంబికాదేవ్యే నమో నమః పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళీ ఈసారి ఇంకొకసారి ఓం కాంశో ఓ స్మితాం హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం హిపప్పయ శ్రియం గౌరీపరాంబికాదేవ్యే నమో నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ఇంకోసారి మొహానికి ఆచమనం చేస్తున్నట్టుగా చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం త్వాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం తామృణే గౌరీపరాంబికాదేవ్యే నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, ఆవు పాలు కానీ పంచామృతాలు కానీ చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్రుత స్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దతిక్రావణో అకార్షం జిష్ణురస్వస్య భాజనః సురభిన అముఖాకృత ప్రణ్ ఆయోగం శుతార్షదు శుక్రమశి జ్యోతిరసి తేజోష దేవావస వితోత్పన తచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్థ యదే మధుక్షరంత సింధవః మాధ్వేన సంతోషధేః మధునక్త ముతోషసి మధువత్పార్థివకం రజః మధుద్యోరస్తునః పితా మధుమానో వనస్పతి మధుభాగు అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః. సార్ మామూలు నీళ్ళు చల్లండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మెహేరణాయ చక్షసే యోపశివతమోరసస్తస్య భాజయతేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ ఓయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథాచనః. శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః శుద్ధోదక గోక్షేరక స్నానం సమర్పయామి. సార్ మళ్ళా పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం అభివస్త్రా ఆ సవసనాంజరుషాభిదేను శుద్ధిగా ఆ పూయమానః ఉపయతు మాం దేవసకః కీర్తిశ్చమననాసః ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమరుద్దం దధాతు మే. శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం క్షుప్పిభాషామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతపసమృద్ధం చ సర్వానందత మే గృహాత్ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః కంచుకార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. సరే పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్ట్యాం కరేషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ పప్పయే శ్రియం శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మనసః కామమాకోతిం వాచ సత్యమశీమహి పశూనాగం రూపమనస్సమయ శ్రీ శ్రేయతాం యజః శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః పుష్పాంజలిం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణాధమలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి. సార్ మొట్టమొదట పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. నేను అధాంగ పూజ చెబుతాను. ఓం గౌరీదేవ్యే నమః అనుకుంటూ వేస్తూ ఉండండి ఒక్కొక్క పుష్పం కూడా అమ్మవారి దగ్గర. ఓం నిత్యాయే నమః పాదౌ పూజయామి. ఓం కాత్యాయన్యే నమః జాననీ పూజయామి. ఓం కాళ్యే నమః ఊరు పూజయామి. ఓం మహాకాళ్యే నమః నాభిం పూజయామి. ఓం లోకమాత్రే నమః జఠరం పూజయామి. ఓం కమలహస్తాయే నమః భుజౌ పూజయామి. ఓం భక్తవత్సలాయే నమః కంఠం పూజయామి. ఓం ఇందుముఖ్యే నమః ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయే నమః నేత్రే పూజయామి. ఓం గిరివర్ధిన్యే నమః నాసికాం పూజయామి. ఓం శివవల్లభాయే నమః
లలాటం పూజయామి. శ్రీ మహాగౌర్యే నమః సర్వాణి లింగాన్ని పూజయామి. ఈసారి కుంకుమను కూడా పూజ చేస్తూ ఉన్నాను అమ్మవారికి. గౌరీదేవి నమః, ఓం గౌరీయే నమః అనుకుంటున్నాను. ఓం మహాగౌర్యే నమః, ఓం మహాదేవ్యే నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం సరస్వత్యే నమః, ఓం చండికాయే నమః, ఓం లోకజనన్యే నమః, ఓం సర్వదేవాధిదేవతాయే నమః, ఓం పార్వత్యే నమః, ఓం పరమాయే నమః, ఓం ఈశానాయే నమః, ఓం నాగేంద్రతనయాయే నమః, ఓం సత్యే నమః, ఓం బ్రహ్మచారిణ్యే నమః, ఓం శర్వాణ్యే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం త్రిలోచన్యే నమః, ఓం బ్రహ్మణ్యే నమః, ఓం వైష్ణవ్యే నమః, ఓం రౌద్ర్యే నమః, ఓం కాళరాత్రియే నమః, ఓం తపస్విన్యే నమః, ఓం శివదూత్యే నమః, ఓం విశాలాక్ష్యే నమః, ఓం చాముండాయే నమః, ఓం విష్ణుసోదర్యే నమః, ఓం చిత్కళాయే నమః, ఓం చిన్మయాకారాయే నమః, ఓం మహిషాసురమర్దిన్యే నమః, ఓం కాత్యాయన్యే నమః, ఓం కాళరూపాయే నమః, ఓం గిరిజాయే నమః, ఓం మేనకాత్మజాయే నమః, ఓం భవాన్యే నమః, ఓం మాతృకాయే నమః, ఓం గౌర్యే నమః, ఓం రమాయే నమః, ఓం రామాయే నమః, ఓం శుచిస్మితాయే నమః, ఓం బ్రహ్మస్వరూపిణ్యే నమః, ఓం రాజ్యలక్ష్మ్యే నమః, ఓం శివప్రియాయే నమః, ఓం నారాయణ్యే నమః, ఓం మహాశక్త్యే నమః, ఓం నవోఢాయే నమః, ఓం భాగ్యదాయిన్యే నమః, ఓం అన్నపూర్ణాయే నమః, ఓం నందానందాయే నమః, ఓం యవ్వనాయే నమః, ఓం మోహిన్యే నమః, ఓం అజ్ఞానశుద్ధ్యే నమః, ఓం జ్ఞానగమ్యాయే నమః, ఓం నిత్యాయే నమః, ఓం నిత్యస్వరూపిణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కమలాకరాయే నమః, ఓం రక్తవర్ణాయే నమః, ఓం కళానిధయే నమః, ఓం విష్ణు మధుప్రియాయే నమః, ఓం కళ్యాణ్యే నమః, ఓం కరుణాయే నమః, ఓం జనస్థానాయే నమః, ఓం వీరపత్న్యే నమః, ఓం విరూపాక్ష్యే నమః, ఓం వీరాధిపాయే నమః, ఓం హేమాభాసాయే నమః, ఓం సృష్టిరూపాయే నమః, ఓం సృష్టి సంహారకారిణ్యే నమః, ఓం రంజనాయే నమః, ఓం యవ్వనకాలాయే నమః, ఓం పరమేశప్రియాయే నమః, ఓం పరాయే నమః, ఓం పుష్పిణ్యే నమః, ఓం పురుషాకారాయే నమః, ఓం పురుషార్థప్రదాయిన్యే నమః, ఓం మహారూపాయే నమః, ఓం మహారౌద్ర్యే నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం వామదేవ్యే నమః, ఓం వరదాయే నమః, ఓం భయనాశిన్యే నమః, ఓం వాగ్దేవ్యే నమః, ఓం వచన్యే నమః, ఓం వారాహ్యే నమః, ఓం విశ్వతోషిన్యే నమః, ఓం వర్జినీయాయే నమః, ఓం విశాలాక్ష్యే నమః, ఓం కులసంపత్ప్రదాయిన్యే నమః, ఓం ఆర్ధోదచ్ఛేదకారిణ్యే నమః, ఓం అంబాయే నమః, ఓం నిఖిలయోగిన్యే నమః, ఓం సదాపురస్థాయిన్యే నమః, ఓం హరవాహన సమాయుక్తాయే నమః, ఓం మునిమోక్షపరాయిణ్యే నమః, ఓం ధరధరాభవాయే నమః, ఓం ముక్తాయే నమః, ఓం పరమంత్రాయే నమః, ఓం కరప్రదాయే నమః, ఓం కళ్యాయే నమః, ఓం వాగ్భవ్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం క్లీంకారిణ్యే నమః, ఓం సంవిదే నమః, ఓం ఈశ్వర్యే నమః, ఓం హ్రీంకార బీజాక్షరాయే నమః, ఓం శాంభవ్యే నమః, ఓం ప్రణవాత్మికాయే నమః, ఓం మహాగౌరీదేవ్యే నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప పూజానవర్పయామి. ఓం భవస్య దేవసపత్నియే నమః చేస్తున్నాడు. ఓం శర్వస్య దేవసపత్నియే నమః, ఓం ఈశానస్య దేవసపత్నియే నమః, ఓం పశుపతేర్ దేవసపత్నియే నమః, ఓం రుద్రస్య దేవసపత్నియే నమః, ఓం ఉగ్రస్య దేవసపత్నియే నమః, ఓం భీమస్య దేవసపత్నియే నమః, ఓం మహాతో దేవసపత్నియే నమః. శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి. ఇలాగే మీకు రాబోయే రోజుల్లో మహాలయ అమావాస్య పూజ చేసుకుందామన్నా, అలాగే తర్వాత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా, దేవీ నవరాత్రముల్లో ఏదైనా కలశ పెట్టుకుని రోజు ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్నా, లేదా భవానీ దీక్ష చేసుకుని పూజ చేసుకోవాలనుకున్నా, లేకపోతే కనుక ఏదైనా పీఠం పెట్టుకుని పూజ చేసుకోవాలనుకున్నా, లేదా ప్రతిరోజు కూడా లలితా సహస్రంతో పూజ చేసుకోవాలనుకున్నా, లేదా దేవి ఖడ్గమాలతో పూజ చేసుకోవాలనుకున్నా, ఇలాగ ఎటువంటి పూజ చేసుకోవాలన్నా నవరాత్రుల్లో జరిగే పూజలన్నిటికీ సంబంధించినటువంటి వీడియోలు కూడా మేము తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించిన వీడియోలు కూడా మీకు ఈ ఛానల్లోనే లభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేయండి అని తెలియజేస్తూ, ఇప్పుడు ఆ అగరబత్తుల పొగని అలా చూపించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతవ సమయగృహే నిజదేవి మాతరం శ్రియం వాసయమేకులే శ్రీ మహాగౌరీదేవి నమో నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. ఇక్కడ కూర్చేసుకోండి. దీపాన్ని నమస్కారం చేయండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీ గౌరీపరాంబికాదేవ్యే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి కొబ్బరికాయ కొట్టండమ్మా. ఈసారి కొబ్బరికాయ కొట్టాక కొబ్బరి చెక్కలు అక్కడ పెట్టుకుని అందులో ఏదైనా చిన్న బెల్లం ముక్క వేసి, అలాగే ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, ఉండ్రాళ్ళని పళ్ళు ఏమైనా ఉంటే పళ్ళు అన్నీ కూడా అక్కడ ఎదురుగుండా అమ్మవారు ఎదురుగుండా పెట్టుకుని
వాటి మీద నీళ్లు చల్లండి. ఓం ప్రోక్ష్య పరిశిక్ష్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ గౌరీ పరాంబికాదేవి నమః. అవసరార్థం నారికేల సహిత కదలీఫల సహిత కుడుము నివేదయామి. 5 సార్లు జపించండి అలాగ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 2 నియంచుకులు అలా వదిలిపెట్టిన అమ్మవారు చూపించి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి తాంబూలంలో ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఓం తాం ఆవహజాత వేదో లక్ష్మీమర్పగామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం. శ్రీ గౌరీ పరాంబికాదేవి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి అమ్మవారికి అలాగే గంట కొట్టుకోండి. ఓం సమ్రాజంజ విరాజంజాభిశ్రీర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్తన్మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఇలా ఇచ్చేసేయండి. ఒక నేలసుకు జల్లండి. అలాగద్దుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. గౌరీ పరాంబికాదేవి నమః. తేజో నీరాజనం చక్షుస్రషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మంద కళాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశోపాశమపీతి ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీ గౌరీ పరాంబికాదేవి నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి 2 అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవి. త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే. అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ గౌరీ పరాంబికాదేవి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేయండి అలాగా. ఈసారి మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ గౌరీ పరాంబికాదేవి నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈసారి కూర్చోండి, పీట మీద కూర్చోండి. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పల్లెలు వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్వదే. అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ మహాగౌరీ పరాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. గౌరీ పరాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓ పుష్పం తలలో పెట్టుకోండి. గౌరీ పరాంబికా దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి నేను కథ చెబుతాను, అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అయితే ఏ స్త్రీ అయితే సకల సౌభాగ్యాలు కావాలనుకుంటుందో, ఏ స్త్రీ అయితే సంతానం కావాలనుకుంటుందో, ఏ స్త్రీ అయితే పుట్టినటువంటి సంతానం దీర్ఘాయుష్మంతులు అవ్వాలి, వాళ్ళు వృద్ధులోకి రావాలి, వాళ్ళకి చక్కని యశస్సు కలగాలి అని కోరుకుంటుందో, ఏ స్త్రీ అయితే తన భర్త దీర్ఘ సౌమంగళ్యత్వం కోరుకుంటుందో, అలాంటి స్త్రీ ఖచ్చితంగా ఆచరించేటటువంటి వ్రతం ఉండ్రాళ్ల తద్ది వ్రతం. అయితే ఈ ఉండ్రాళ్ల తద్ది వ్రత మహత్యాన్ని తెలియజేయండి అని చెప్పేసి శౌనకాది మహాములందరూ కూడా సూతులు వారిని అడిగితే సూతులు వారు చెప్పడం ప్రారంభం చేశారు. చాలా సంతోషమయ్యా, మంచి విషయాన్ని అడిగారు. అయితే ఇది సామాన్యమైనటువంటి వ్రతం కాదయ్యా. కలియుగంలో భూలోకంలో ఉండేటటువంటి ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి వ్రతం. వివాహం కాకపోతే వివాహం కోసం, వివాహం అయిన తర్వాత సంతానం కలగకపోతే సంతానం కోసం, కలిగిన సంతానం మంచి స్థాయిలోకి వెళ్ళడానికి, అన్ని రకాల సౌభాగ్యాలు పొంది అంత్యముందు గౌరీ దేవతా లోకం పొందడానికి చేసే వ్రతం ఈ ఉండ్రాళ్ల తద్ది వ్రతం అయ్యా. అయితే భూలోకంలో ఎవరి ఉండ్రాళ్ల తద్ది వ్రతం చేసి అత్యంత స్థాయికి వెళ్ళారు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పడం ప్రారంభం చేశాడు. అయితే ఒకానొక సమయంలో ఒక మహారాజు గారు ఉండేవారట.
అయితే పూర్వకాలంలో రాజులకి అనేక మంది భార్యలు ఉంటారు కదా. అలాగే ఈ మహారాజు గారు కూడా చాలా మంది భార్యలు ఉన్నారట. అయితే ప్రతి భార్యతోటి కూడా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతూ వాళ్ళకి ఎటువంటి కోరికలున్నా తీరుస్తూ ఉండేవారు. అయితే ఆ భార్యలు ముఖ్యంగా రాజుగారి భార్యలు ఏమిటంటే కనుక పరమ భక్తి పరాత్పరురాళ్ళు. అందరూ కూడా ఏ వ్రతమైనా ఏ నోమైనా నోస్తూ ఉండేటటువంటి వారు తన భర్త ఆరోగ్యం కోసం లేదా సంతానం కోసము. సరే, ఈ మహారాజు గారికి వేశ్య ఇంటికి వెళ్ళేటటువంటి అలవాటు ఉంది. అయితే ఈయనకి బాగా ప్రియమైనటువంటి ఒక వేశ్య కూడా ఉంది మహారాజు గారికి. ఆ వేశ్య పేరే చిత్రాంగద. అయితే ప్రతిరోజు కూడా ఆ చిత్రాంగద దగ్గరికి వెళ్తూ ఉండడం, ఆయన యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉండడం చేస్తుండేవారు. అయితే ఆ చిత్రాంగదను కూడా మహారాజు గారు ఎంతో అమితంగా ప్రేమిస్తూ ఉండేటటువంటి వారు. చిత్రాంగద కూడా మహారాజు గారు అంటే ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉంటూ ఉండేటటువంటిది. అయితే ఒకరోజు ఏం జరిగిందయ్యా అంటే కనుక మహారాజు గారు యొక్క ఎంతమంది భార్యలు అయితే ఉన్నారో అంతమంది భార్యలు 7 కూడా చక్కగా ఈ యొక్క మహాగౌరి పూజ చేసుకోవడం, ఉండ్రాళ్ళ తద్ది వ్రతాన్ని ఆచరించాలి అని సంకల్పం చేసి వాటికి సంబంధించినటువంటి సంభారాలన్నీ కూడా తీసుకువచ్చి దానికి సంబంధించిన పూజా ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయం చిత్రాంగదకు తెలిసింది. తెలిసి చిత్రాంగద కూడా నేను కూడా ఈ వ్రతం చేసుకోవాలి అని సంకల్పం చేసింది. సంకల్పం చేసి మహారాజు గారు వచ్చినప్పుడు, మహారాజా నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, ఎంతసేపు నీకు భార్యలంటే తప్ప నేనంటే పెద్దగా విశేషమైన ప్రేమ లేదు అంది. అదేంటి అలా అంటావు చిత్రాంగద, నేను వాళ్ళకన్నా ఎక్కువ నీతోటే కదా ఉంటున్నాను అంటే, మీ భార్యలందరూ కూడా ఈ ఉండ్రాళ్ళ తద్ది వ్రతం చేస్తూ ఉంటే వాళ్ళకి కావలసిన సామాగ్రి ఏర్పాటు చేశారా, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారా, మరి నేను కూడా ఈ యొక్క ఉండ్రాళ్ళ తద్ది వ్రతం చేసుకుని గౌరీ అమ్మవారి అనుగ్రహం పొందాలి కదా, అంచేత నాకు కూడా ఈ ఉండ్రాళ్ళ తద్దికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా ఏర్పాటు చేయండి, నేను కూడా వ్రతం చేసుకోవడానికి నాకు అన్ని రకాల సంభారాలు మీరు ఏర్పాటు చేయండి, నా మీద ప్రేమ ఉంటే అని అడిగింది. అడిగితే తప్పకుండా దాందే మహాభాగ్యం అని చెప్పేసి మహారాజు గారు ఉండ్రాళ్ళ తద్దికి కావలసినటువంటి సామాగ్రిని వ్యవహారాన్ని అంతటినీ కూడా చిత్రాంగద కూడా ఏర్పాటు చేసి ఒక చక్కని పురోహితుని కూడా పంపించారు. సరే, ఆ చిత్రాంగద కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ ఉండ్రాళ్ళ తద్ది వ్రతాన్ని ఆచరించింది. ఉండ్రాళ్ళ తద్ది వ్రతం ఆచరించాలంటే దీని విధానం ఏమిటంటే కనుక ముందు రోజు శుభ్రంగా ఇల్లంతా కూడా శుభ్రంగా అలికి ఆవు పేడతోటి చక్కని పంచవర్ణములు కలిగినటువంటి ముగ్గులు వేసి గౌరీ అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేసుకోవడానికి పూజా ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలి. అలాగే తర్వాత రోజు ఉదయాన్నే లేచి తలస్నానము చేయడము, ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి ప్రదోష వేళలో చక్కగా చంద్రోదయం అయిన తర్వాత చక్కగా గౌరీ అమ్మవారికి పూజ చేసుకుని ఆ ఉండ్రాళ్ళు ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ముత్తైదువులందరూ కూడా ఉండ్రాళ్ళు వాయినంగా ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగానే చిత్రాంగద కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి చక్కగా గౌరీ పూజ అంతా కూడా చేసుకుని ఉండ్రాళ్ళు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ యొక్క ఉండ్రాళ్ళని 5 ఉండ్రాళ్ళని ఆ యొక్క ఎవరైతే ముత్తైదువులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వాయినాన్ని ఇచ్చింది. విచిత్రం ఏమిట్రా అంటే కనుక ఎంత వేశ్యాస్త్రీ అయినా కూడా భక్తి శ్రద్ధలతోటి గౌరీ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల, ఉండ్రాళ్ళ తద్ది వ్రతం చేయడం వల్ల వరుసగా 5 సంవత్సరాలు ఈ తద్దిని చేసి ఉద్యాపన చేసిన కారణం చేత చిత్రాంగద కూడా అంత్యమందు స్వర్గలోకానికి వెళ్ళి దేవతాలోకానికి వెళ్ళి సకల అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళి తనకు ఉండేటటువంటి ఏదైతే గత జన్మలో ఉన్నటువంటి ఏదైతే పాపపు జన్మ ఉందో ఆ పాపపు జన్మ పోగొట్టుకుని ఉత్తమమైన జన్మ ఎత్తింది మళ్ళీ కూడాను. అంటే ఒక వేశ్యాస్త్రీ అయినా కూడా ఈ ఉండ్రాళ్ళ తద్ది వ్రతము చేసిన కారణము చేత తనకు ఉండేటటువంటి సమస్త దోషాలు పోయి అంత్యమందు మోక్ష మార్గమే కాదు తర్వాత ఉత్తమ గతి ఉత్తమ జన్మ పొందేటటువంటి శక్తి ఉండ్రాళ్ళ తద్ది వ్రతానికి ఉందయ్యా. ఉండ్రాళ్ళ తద్ది వ్రతం చేయడం వల్ల స్త్రీలకు ఉండేటటువంటి సమస్త దోషాలు తొలగుతాయి, స్త్రీలకు ఉండేటటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి, దరిద్రం అనేదే రాదు, ఎప్పుడూ సౌభాగ్యానికి లోటు ఉండదు, అలాగే భర్తతోటి పిల్లలతోటి చాలా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతుందయ్యా, అంత శక్తి ఉండ్రాళ్ళ తద్ది వ్రతానికి ఉంది అని చెప్పేసి ఆ వ్రత మహత్యానంతటిని కూడా శౌనకాది మహాములందరికీ సూతుల వారు తెలియజేశారు. మనం కూడా శ్రద్ధగా విన్నాం కాబట్టి 2 అక్షతలు అక్కడ అమ్మవారి మీద వేసి 2 అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి పూజారి అంటే బ్రాహ్మలకి అంటే మాకు దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు, అందులోనూ స్వయం పాకం కూడా ఇవ్వాలి అని. అంచేత మీరు మాకు దక్షిణ రూపంలోను స్వయం పాకం రూపంలోను ఏదైనా డబ్బులు ఇవ్వాలి అనుకున్నట్లయితే కనుక ఆ దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ 2 క్యూఆర్ కోడ్లు ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణతోటి మేము మా పీఠంలో జరిగేటటువంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు, పంపించండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ లేదా ఫోన్పే నెంబర్ ద్వారా కానీ ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా
విదేశాల్లో ఉండేవారైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా కూడా మీరు తోచినటువంటి దక్షిణ పంపించవచ్చు. అయితే చిన్న విషయం ఏంటంటే ఫోన్ నంబర్ల ద్వారా పంపిస్తూ ఉంటే కనుక రోజుకు ఒక 20 మంది కన్నా ఎక్కువ మంది పంపుతూ ఉంటే కనుక ఫీజు అయిపోతున్నాయి అకౌంట్లు. కాబట్టి వీళ్ళతో బట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపించే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ప్రధానంగా ఈ అమ్మవారి యొక్క పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మీ ఇంటి ఆచారాలు, కులాచారాలు ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆ రకంగా మీరు త్వరాలే కట్టుకుంటారా, లేకపోతే వాయినాలే ఇచ్చుకుంటారా, ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఆచారం ప్రకారంగా చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా ఆచారం ప్రకారంగా మీరు వాయినాలు ఇవి కూడా ఇచ్చుకుని చక్కగా గౌరీ అమ్మవారి గ్రహానికి పాత్రలవలసిందిగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, ఇలాంటి వ్రతాలు ఏమైనా చేసుకోవాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. లేదా మా ఛానల్లో దానికి సంబంధించిన వీడియోలు ఉంటాయి. కాబట్టి మీరు అలాంటి వ్రతాలు కూడా మా వీడియో చూసి చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, రాబోయే రోజులు అన్ని వీడియోలు కూడా మీకు ఈ ఛానల్ ద్వారానే లభించబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే నోటిఫికేషన్ గంట యాక్టివేట్ చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ, అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే 10 మంది పూజ చేసుకున్న పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయవలసిందిగా కూడా తెలియజేస్తూ, అలాగే మర్చిపోకుండా మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కింద కామెంట్ పెట్టండి. ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా మీకు కామెంట్లు పెట్టండి. పూజకి సంబంధించిన అనుమానాలు, ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా కామెంట్ పెట్టండి, మీకు రిప్లై ఇస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ఈ పూజకి సహకరించినటువంటి సాధ్యమ తల్లి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వస్తి.